ఏమిట్రా పొద్దున్నే ఆవరం దాకొచ్చినలాగా ఆ మొహం ఏట్రా? ఏమని చెప్పమంటారు నీ బాధ్యను? కళ్ళు మూసిన తెరిసిన చిన్నప్పుడు తప్పిపోయిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లర గల్లరలా గుండెల మీద ఆడుతుంది. త్వర ఎట్లనైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకుని ఉపయోగం చెప్తారా? నీ కాలు ముక్త నీ బాధ్యను. అదే చెప్తానారా రై, నీ మరదలు తప్పిపోయి 10 ఏళ్ళైంది కదరా? అవు మరి 10 ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా నువ్వు గుర్తుపట్టగలవా? లే, చిన్నప్పుడు గది ములక్కాడ లెక్కన సన్నగా ఉండేది. ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో గుమ్మడికాయ లెక్కన ఊరిందో ఎట్లా చెప్పాలి దొరా? అది నిజమేరా. పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు అనుకోరా, ఒక్క గుర్తు అయితే ఉన్నది దొరా. ఏమిటది? నా మరదలి సిగ్గుపిల్ల. అయితే నీ మరదలు నీకు దొరికినట్టారా? పక్కింటి పంకజం చేరా? మీకెట్లేరకా? వాసన చూస్తే తెలియట్లా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నావేంటి? అట్లయితే గా మాట అగో అమ్మగారు వస్తున్నారు, గామతో చెప్పుండ్రు. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. అదేండే గారు, అమ్మగారు గంత దూరంకి అభిమానంతో తెస్తే కాడ పెట్టండి, చేతులతో తీసుకోండి. చేతులతో కుదరదని చెప్పాను కదా, అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? అదే చేతులకి ఏం కాలేదే. అమ్మో, అయ్యగారి చేతులకి ఏదో అయినట్టుంది. ఏమైందండి చేతులకి? ఏమి కాలేదే. ఏమి కాకపోతే అలా వెనక్కి ఎందుకు పెట్టుకుంటున్నారండి? అలా పెట్ట పోజు బాగుంటుందని పెట్టానే. పోజు బాగుంటుందనా? సరదాకి. సరదాకా? అదే తమాషాకి. తమాషాకా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీ మీద కాకపోతే నేను ఎవరి చీర విప్పలేదు. వాడు చెప్పింది. ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరింతే, ఏమీ మారరు.